ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి. ఎలా చెప్పాలి? ఫోన్ చేద్దాం. హలో నిఖిత, మన కాలనీలో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి రావా? కొంచెం చిన్న పని ఉంది. ఒక 10 minutesలో వస్తా. సరే, ఓకే. చెప్పారు, ఏమైంది? తొందరగా రమ్మని చెప్పావు. ఏం లేదు నిఖిత. ఏం లేదా? నువ్వు తొందరగా రమ్మని చెప్పావని ఆఫీస్లో వర్క్ కూడా వదిలేసి వచ్చాను. నీకు చిన్న మాట చెప్పాలి. ఏమైనా ప్రాబ్లమా? ఇంతవరకు నేనంటే నాకు తెలియదు. నిన్ను చూశాకే నేను పరిచయం చేసుకున్నాను. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా గడవట్లేదు నాకు. నువ్వంటే అంత పిచ్చి. ఐ లవ్ యూ నిఖిత. నాకు కొంచెం టైం కావాలి. నాకు ఆఫీస్లో బోల్డ్ అంత వర్క్ ఉంది. నేను ఈవినింగ్ 5 o'clock వచ్చి చెప్తాను. సరే. హే సాత్విక్, ఏంటి ఇక్కడ? హే, నీకోసమే వచ్చాను. అవునా? అంటే నీకో విషయం చెప్పాలి. హే కమాన్, చెప్పు. మనకి నిజంగా ఎవరి మీద ప్రేమ ఉంటే అది మాటల్లో చెప్పలేం. మాటల్లో చెప్పలేనంత ప్రేమ నీపై నాకుంది. నువ్వంటే నాకు అంత ఇష్టం. అసలేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఐ లవ్ యూ నిఖిత. నువ్వంటే నాకు చాలా ఇష్టం. దయచేసి కాదని మాత్రం అనొద్దు, నేను తట్టుకోలేను. నాకు కొంచెం టైం కావాలి. రేపు మార్నింగ్ కలుద్దాం, ఓకే? టేక్ యూర్ ఓన్ టైం. బాయ్. హే కౌశిక్. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా విశేషమో? ఆ అమ్మాయి ఏం లేదురా, అంతా మామూలే. ఏంట్రా విశేషము? అంతా మామూలే మా చిన్న ప్రపోజల్. చూశాన్రా ఇంతవరకు. ఆ అమ్మాయిలేముందిరా, ఆ అమ్మాయిని చూడరా ఎంత బాగుందో. పాజిటివ్ మైండ్. అంటే మరి ట్రై చేయరా. పడుద్దంటావా? ట్రై చేయరా, పడుద్ది. నేనుండా కదరా, ట్రై చేయి. ఓకే మామ, పద. వీళ్ళిద్దరు లవర్స్ కదా, వీడికి లైన్ ఏమంటాడేంది? ఓకే, చెప్తారా. హలో, ఎక్స్క్యూజ్ మీ. హా? మిమ్మల్ని ఇంతకుముందు బస్ స్టాప్లో చూశాను. మీరు నాకు బాగా నచ్చారు. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. 5 minutesలో లవ్ ఏంట్రా యదవా? ప్రతి వాడికి అమ్మాయిలంటే చులకనైపోయింది. నువ్వేంటి అక్కడ బస్ స్టాప్లో మీ లవరా? అవును. వీడిని మీ లవరే పంపించిండు. హలో. నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏమైంది? ఎందుకు రామన్నావు? ఏం మాట్లాడవేంటి? ఎందుకు పిలిచావు నన్ను? ఎందుకు అనుమానించావు కార్తీక్ నన్ను? నీకంటే అందంగా ఉంటే వాడిని లవ్ చేస్తానా? అలా ఎలా అనుకున్నావు నువ్వు? అనుమానిస్తేనే కదా నా మీద ప్రేమ ఉందో లేదో తెలిసేది. 1 గంట నా హృదయంలో, 1 నిమిషం నా మనసులో, ఒక్క క్షణం నా ఆత్మలో ఉండి చూడు,
నేనెంత ప్రేమిస్తున్నానో నీకే తెలుస్తుంది. సారీ సదా, ఇంకెప్పుడు అనుమానించాను. ప్లీజ్ సారీ. నేను లేకపోతే నీ జీవితకాలమే లేదన్నావు కదా కార్తీక్. జనన మరణ మధ్య కాలాన్ని జీవితకాలం అంటారు, కానీ నాకు మాత్రం నీతో గడిపిన కాలమే జీవితకాలం. ఏది ఏమైనా నన్ను అనుమానించావు కదా. నిన్ను నేను అనుమానించడమా? అలా ఏం కాదు, నా ప్రేమ క్లారిటీ తెచ్చుకున్నా. ఇంకెప్పుడో నన్ను అనుమానించావు కదా కార్తీక్. నిన్ను నేను అనుమానించడమా? అది జన్మలో జరగదు, నన్ను నమ్ము. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం మరి? పెళ్ళికెందుకు అంత తొందర? ఛీ, నువ్వెప్పుడు ఇలానే చేస్తావు. చాలా సో క్లూన్ టైమేట్ కదా. అవును కదా. యాక్చువల్లీ ఈ బ్లాక్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు సార్. థ్యాంక్ యూ.